నర్సాపురం నుంచే పోటీ చేస్తాను అంటూ రఘురామకృష్ణరాజు ఇంకా ధీమాగా చెప్తున్నాడు. ఈ ధీమా వెనుక ఏముంటుంది, ఏమై ఉంటుంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బహుశా ఆయన ఒక ప్రెషర్ టాక్టిక్స్ ఏమైనా ఒత్తిడి చేసే ఎత్తుగడ ఏమైనా చేస్తున్నాడా అంటే ఎన్డీఏ పార్టీలకు అనివార్యత క్రియేట్ చేయాలన్నది ఆలోచన, లేదా ఆయన నిజంగానే అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుకుంటున్నాడా అనేటువంటి చర్చ జరుగుతుంది. తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే ఎన్డీఏ పార్టీలు చర్చిస్తున్నాయి, టీడీపీ, బీజేపీ, జనసేన ఏదో విధంగా రఘురామకృష్ణరాజును అకామిడేట్ చేయాలి అని. రఘురామకృష్ణరాజును మరి ఎంపీగా పోటీ పెడతారా, ఎమ్మెల్యేగా పోటీ పెడతారా? ఒకవేళ ఎంపీగా పోటీ పెడితే నర్సాపురంలోనే పోటీ పెడతారా అని. ఇంకా నర్సాపురం ఆల్రెడీ బీజేపీకి కేటాయించారు. బీజేపీ మొత్తం 6 సీట్లలో 5 సీట్లలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే పోటీలో ఉన్నారు. ఈ ఒక్క సీట్లో మాత్రమే ఒరిజినల్ బీజేపీ అంటే మొదటి నుంచి సంఘ్ పరివార్ బీజేపీలో ఉన్న నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు అతన్ని మార్చి రఘురామకృష్ణరాజు వెళ్తే ఇక 100% అవుట్ సైడర్లకి టికెట్లు ఇచ్చినట్లు అవుతుంది. సో అందువల్ల బీజేపీ మరి ఆ టికెట్ మారుస్తుందా, లేదు బీజేపీకి నర్సాపురం కాకుండా వేరే ప్లేస్ కేటాయించి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు రంగంలో దిగుతాడా? ఇలా రఘురామకృష్ణరాజు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ డిస్కోర్స్ నడుస్తుంది. అంటే ఇది ఎందుకు మరి ఇంత ప్రాధాన్యత? రఘురామకృష్ణరాజు ఏదో బలమైన నాయకుడు, ఆయన నర్సాపురంలో ఆయనను పెడితేనే గెలుస్తాము అనేటువంటి అంశం ఉందని నేను అనుకోను. విన్నబిలిటీ అంటారు, అదే నిజమైతే ఖచ్చితంగా బీజేపీ అవుట్ సైడర్ ఇన్సైడర్ అనే సంబంధం లేకుండా బహుశా పోటీలో పెట్టేదేమో. కానీ ఇక్కడ విన్నబిలిటీ అనే ఫ్యాక్టర్ కన్నా కూడా ఆయన వనరులున్న నాయకుడు, ఆర్థికంగా ఎంతైనా ఖర్చు పెట్టగలడు, ఆయనకున్న అడ్వాంటేజ్ ఆయనకున్న మాట నిజం. కానీ విన్నబిలిటీ ఫ్యాక్టర్ ఒకటే కాదు. ఇక్కడ రఘురామకృష్ణరాజు ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యాంటీ జగన్ పొలిటికల్ డిస్కోర్స్కు సింబల్ అయ్యాడు. ఆ సింబల్ చేసింది కూడా ఎవరో కాదు, టీడీపీ వారే. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం అనుకూల మీడియా ఛానళ్ళు, డిజిటల్ మీడియా, పత్రికలు, మరీ ముఖ్యంగా టీడీపీ అనుకూల టీవీ ఛానళ్ళు, అలా అనకూడదు అనుకుంటే జగన్ వ్యతిరేక టీవీ ఛానళ్ళు ఆ రోజు రఘురామకృష్ణరాజును కూర్చుండబెట్టి గంటల పాటు ప్రోగ్రాంలు ఇచ్చి ఆయనతో జగన్ను విమర్శింపజేయడం. ఆయన కూడా రకరకాల రూపాల్లో మా పార్టీ, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి, మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటూ ఆయన ఒక రకమైన పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ షోలు నడిపారు. సో ఈ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ షోలు నడపడం వల్ల ఆయనకు హ్యూజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్. నేను గత 4-5 రోజులుగా గమనిస్తున్నా, రఘురామకృష్ణరాజు పైన వీడియో పెడితే 1,00,000 వ్యూస్, 50,000 వ్యూస్, మినిమం గ్యారంటీ, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు పంటలకు, ఎంఎస్పీ అని. అలా రఘురామకృష్ణరాజు ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ సోషల్ మీడియా నౌ. సో మినిమం సపోర్ట్ వ్యూస్ ఎంఎస్వి అంటారు. సో మినిమం సపోర్ట్ ఫాలోయింగ్ ఎంఎస్ఎఫ్ అనొచ్చు. అది రఘురామకృష్ణరాజు గ్యారంటీ అయిపోయింది. దాంతో సహజంగానే మీడియా అయినా, డిజిటల్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా మార్కెట్ డిమాండ్ సప్లైని బట్టే ఉంటుంది ఎంతో కొంత. సో ఈ డిమాండ్ రఘురామకృష్ణరాజు అనే కంటెంట్కు విపరీతమైన డిమాండ్ కూడా ఉండడం వల్ల దానికి సప్లై కూడా అదే లెవెల్లో ఉంది. దాంతో ఇంకా పొమ్మంటే పోదుర చెలియా అన్నట్లు దాని పేరే రఘురామ ఎపిసోడ్ అన్నట్లుగా మారిపోయింది. సో ఈ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ మల్టిప్లై అవుతూ రోజు రోజుకు అదొక మేజర్ పొలిటికల్ డిస్కోర్స్గా మారింది. రఘురామకృష్ణరాజును ఈ టీడీపీ తన అనుకూల వ్యవస్థల ద్వారా రఘురామకృష్ణరాజు భుజాల పైన తుపాకులు పెట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీని కాల్స్తూ వచ్చారు. ఇప్పుడు సమయానికి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆ భుజాల మీద ఉన్న తుపాకుతో పాటు రఘురామకృష్ణరాజు వెనక్కు తిరిగితే ఇప్పుడు టీడీపీ పైన పేరడం మొదలైంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు జగన్ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు సీట్ రాకుండా చేశాడు
అనడంతో పాటు మీడియాలో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కూడా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇలాంటి కామెంట్లు మరికొందరు స్వామి పరిపూర్ణానంద ముస్లిం ఓట్ల కొరకే హిందూ స్వామీజీని పక్కకు పెట్టారని విమర్శించడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లు రఘురామకృష్ణరాజుకు ఎన్డీఏ ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్న ప్రశ్న ఇవాళ ఆంధ్ర రాజకీయాన్ని కుదిపేస్తుంది. సో అందువల్ల కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది బాహుబలి 1కు విశేషమైన ప్రచారాన్ని ఇవ్వడమే కాకుండా బాహుబలి 2కు విశేషమైన ప్రీ రిలీజ్ పబ్లిసిటీ ఇచ్చింది. సరిగ్గా ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కాస్త టీడీపీ జనసేన బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి ఒక నెగటివ్ పబ్లిసిటీ అంశంగా మారిపోయింది. సో దాంతో పాటు జగన్ పైన ఎన్డీఏ కూటమి పోరాటానికి మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న యాంటీ జగన్ నిబద్ధతకు కూడా లిట్మస్ టెస్ట్ గా మారిపోయింది. అది రఘురామకృష్ణరాజుకు సీట్ ఇవ్వకపోవడం వల్ల జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ బీజేపీకి ఉంది అని. దాంతో పాటు చంద్రబాబు నాయుడు కెపాసిటీ టు డిఫైన్ ఎన్డీఏలో ఏ సీటు ఏ పార్టీకి ఇవ్వాలి, ఏ సీట్లో ఏ అభ్యర్థిని పెట్టాలి అనే విషయంలో చంద్రబాబు నాయుడుకున్న సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించేలా మారిపోయింది. అంటే రఘురామకృష్ణరాజుకు ఇవ్వలేదు అంటే అర్థం టీడీపీ ఈ సీటు బీజేపీకి ఇచ్చే ముందు కండిషన్ పెట్టలేకపోయిందా, కాదంటే నరసాపూర్ కాక వేరే సీట్ ఇచ్చి ఇక రఘురామని అకామిడేట్ చేయవచ్చు కదా, అంటే చంద్రబాబు నాయుడు కూడా అక్సెప్ట్ చేసుకోలేకపోయాడా అనేటువంటి ప్రశ్నలు మొదలయ్యాయి. అంటే జగన్ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు తప్ప చంద్రబాబు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, అంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల్లో ఏ పార్టీకి ఏ టికెట్ ఇవ్వాలి కూడా జగనే నిర్ణయిస్తాడా, ఇలాంటి ప్రశ్నలన్నీ ముసురుకుంటున్నాయి. ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టాలన్న ఆలోచనతోనే బహుశా ఎన్డీఏ పునరాలోచనలో పడ్డట్టుంది. ఏదో రకంగా రఘురామకృష్ణరాజుని అకామిడేట్ చేస్తే ఈ ఉదంతం కాస్త ఇంకా డ్యామేజ్ చేయకుండా ఉంటుంది అనే భావన ఎన్డీఏ సర్కిల్స్ లో వచ్చినట్టు కనబడుతుంది. చివరికి ఏం చేస్తారో చూడాలి. ఈలోగా రఘురామకృష్ణరాజు మాత్రం ఆయన పట్టువదలని విక్రమార్కుడుగా తన ప్రచార వ్యూహాన్ని ఎప్పటికప్పుడు పండుతూనే ఉన్నాడు.